నమస్తే అందరికీ. నా పేరు రామకృష్ణారెడ్డి కొంకల, మరి వెంకటేశ్వర మండలం. అయితే మా రెండు కుటుంబాల మధ్య ప్రైవేట్ స్థలం గురించి వివాదం నడుస్తుంది. దాని గురించి భీమిరెడ్డి శిల్ప అలియాస్ బండి శిల్ప అని ఆమె అసత్యాలని మీడియా ద్వారా, తర్వాత సోషల్ మీడియా ద్వారా చెప్తుంది. దానికి ఖండించడానికి నిజాలు ప్రజలకు తెలియాలి అని చెప్పేసి చెప్పడం గురించి ఈరోజు మీరు అడిగితే మీ ముందు ఈ విషయాలు తెలియపరుస్తాను. మేము మా నాన్నగారు 1972లో ఈ గ్రామంకి వచ్చారు. అప్పటి నుంచి ఈ గ్రామంలో నివసిస్తున్నాం. మాకు మా మేనత్త వాళ్ళకి మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. అయితే ఈ రెండు మీకు వివరంగా చెప్పాలంటే, మాది ఫస్ట్ ఇల్లు మా పెదనాన్నది, సెకండ్ ఇల్లు మాది. మధ్యలో వచ్చి మా పెదనాన్న వాళ్ళు సీతమ్మ ఆమె దగ్గర ఇల్లు స్థలం కొనుక్కున్నారు. ఆ సీతమ్మ గారు సుబ్బమ్మకి ఆమెకి స్నేహపూర్వకంగా చిన్న వసారు వేసుకోవడానికి 2 అంకణాలు ఇస్తే ఆమె పూరి గుడిచిలాగా వేసుకుంది. ఆమె చనిపోతే సుబ్బమ్మ వాళ్ళ తమ్ముడైన భీమిరెడ్డి పుల్లారెడ్డి గారికి ఆమె బదలాయించింది. ఆమె భీమిరెడ్డి పుల్లారెడ్డి అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఆయనకు 6 మంది మనవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మనవాళ్ళ కంటే నన్ను ఎక్కువగా ప్రేమగా ప్రేమించేవాడు. ఇంటి పక్కనే ఉండేవాడిని. ఆయన ముసలితనంలో ఉన్నప్పుడు ఆయనకి ఏదైనా చెదురుబాదోడుగా మంచినీళ్ళు కావాల్సిన ఇంకోటైనా చేస్తుండేవాడిని. అయితే ఆయన పూరి గుడిసి వేసుకునేటప్పుడు మాకు 8 అడుగుల దారి స్థలం ఉన్నది. ఆయన పూరి గుడిసి వేసుకుని జీవిస్తున్నాడు. అయితే ఆయన కాలక్రమేణా ముసలాడైన తర్వాత వాళ్ళ కూతురు భీమిరెడ్డి లత గారు వాళ్ళ నాన్నగారు ఆస్తిని, ఆ స్థలాన్ని తీసుకొని 3 అంకణాలు ఉన్న స్థలాన్ని వాళ్ళు ఒక ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి మాకు ఎటువంటి విభేదాలు లేవు. అయితే వాళ్ళు కొంత ఆర్థికంగా ఎదుగుదల లేకపోతే ఇల్లు సరిపోదని చెప్పి ఇల్లు కట్టుకోవాలని ఫస్ట్ నేను సంప్రదించారు. నాకు ఫోన్ చేస్తే నేను చెప్పాను, ఇది మాకు దారి స్థలం కావాలి, మాకు పసులు పట్టం ఉంది, మీకు కావాలంటే ఈ స్థలం ఇల్లు ఎంచుకోండి. మామూలు మామూలు అవుతారు, వాళ్ళకి అన్నదమ్ములు అవుతారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా యూజ్ఫుల్ ఉంటుంది. పండగలప్పుడు మేము వచ్చి ఇక్కడ పండగలు జరుపుకొని వెళ్తూ ఉంటాం. అయితే అది ఉంటుంది, మీకు 50 అంకణాల స్థలం వేరే చోట నేను ఇప్పిస్తాను, అక్కడ ఇల్లు కట్టుకుందరు, భారీగా మంచిగా ఉంటుందని చెప్పాను. అయినా వాళ్ళకి ఎవరు డైరెక్షన్ ఇచ్చారో, వాళ్ళకే ఆలోచన ఇచ్చిందో తెలియదు. రౌడీజంగా నా పట్టం పడేశారు. తర్వాత నా నిమ్మ చెట్లు నరికేశారు, టెగి చెట్లు నరికేశారు. నా స్థలాన్ని 8 అడుగుల స్థలాన్ని ఆక్యుపై చేసేసి వాళ్ళు ఇల్లు ప్రారంభించక ముందే నేను చెప్పిన వాళ్ళు నా మాటలు కానీ ఎక్కడ బేతర చేయకుండా రౌడీజం, దౌర్జన్యం ఇవన్నీ వాళ్ళు చేసి దూషణలు చేస్తున్నారు. అయినా కూడా నేను న్యాయపరంగానే దీన్ని ప్రశ్నించాను, అధికారులకి కానీ ఇచ్చాను. అయినా కూడా వాళ్ళు ఎక్కడ దాని గురించి చేయకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో ఇరిగేషన్ వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పారు, ఇది ప్రతి ఒక్క గ్రామంలో మా గ్రామ కంఠం కొంత ఉంది, తర్వాత దూరకాల కట్టు ఉంది. దూరకాలకి రెండు వైపులా ఐపీ అని ఎస్ఆర్ అని ఉంటుంది. ఇన్ని లింకులు అని చెప్పేసి వదిలిపెట్టి కట్టుకోవాలి. ఇరిగేషన్ వాళ్ళకి క్లియర్గా చెప్పారు, ఇక్కడ వరకు మీరు కట్టుకోండి, మాకు ప్రాబ్లం లేదు. మా ఇరిగేషన్ లైన్లోకి వస్తే మీకు ఎప్పుడైనా కూడా అది డిస్మాండిల్ చేయాల్సి వస్తుందని చెప్పారు. అయినా వాళ్ళ మాట కూడా బేతర్ చేయలేదు. ఇక్కడ ఈ విషయంలో మాది 8 అడుగుల స్థలం ఆక్యుపై కట్టుకున్నారు, మాకు వాళ్ళకి మధ్యలో ఉన్నది. తర్వాత వెనక వైపు దూరకాలకు సంబంధించిన ఇరిగేషన్ ల్యాండ్ కూడా ఆక్యుపై చేసుకొని ఇల్లు కట్టుకుంటున్నారు. 2 అంతస్తులు ఇల్లు కట్టేసి కట్టకముందే పంచాయతీ వాళ్ళు కానీ ఏ అనుమతులు లేవు. పంచాయతీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు, ఇరిగేషన్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు, అయినా వాళ్ళు బేతర్ చేయలేదు. అయితే మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది. కోర్టుల ద్వారానే తెలుసుకోవాలనుకున్నాం. కోర్టులో మేము వెళ్ళాము. నేను లోకాయుక్తకి వెళ్ళాను, వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో వాళ్ళు వేసిన రిట్ కొట్టివేయబడ్డది. నేను వేసిన లోకాయుక్తలో వాళ్ళకి సమాన్లు వచ్చాయి, ఈ ఇల్లు డిస్మాండిల్ చేయమని చెప్పేసి. ఈరోజు ఆ ఇల్లు కూల్చివేయడానికి అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ యొక్క దీన్ని ఆపడానికి, అడ్డుపడడానికి రాజకీయ రంగపులిని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి ఇది ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ వ్యక్తులకు కానీ సంబంధం లేదు. 2 కుటుంబాల మధ్య జరుగుతున్న వివాదం 1980s నుంచి మాకు మా మెనత్తలకు ఉన్న వివాదాలు వీళ్ళు అనవసరంగా దూరి ఈరోజు నేను లాస్ అయ్యి ఉన్నాను. దీని ద్వారా స్థలం లాస్ అయ్యాను, మా కొట్టం పడేశారు, మా నిమ్మ చెట్లు నరికేశారు, అన్ని విధాలు నేను లాస్ అయ్యాను. మానసికంగా మా నాన్నగారు చనిపోయారు, 2 రోజుల క్రితమే మా అక్కగారు చనిపోయారు. మానసికంగా మేమెంతో క్షోభలో దుఃఖంలో ఉండి కూడా ఈరోజు నేను నిజాలు మీకు తెలియపరచాలని చెప్పేసి మీరు పిలిస్తే సరే అని చెప్పేసి ఒప్పుకొని మీకు ఈరోజు ఇంటర్వ్యూ ఇస్తున్నాను.
యాక్చువల్గా ఇంటర్వ్యూలు ఇచ్చే ఆలోచన లేదు. నేను చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని జీవించే వ్యక్తిని. నేను ఎవరి జోలికి వెళ్ళేవాడిని కాదు. ఏ వివాదం నాకు ఈ మండలంలోనే కాదు, ఈ జిల్లాలోనే కాదు, ఈ దేశంలో కూడా ఎక్కడా నా మీద ఏ వివాదాలు లేవు. ఈ రోజు కూడా నాకు మీ ద్వారా వాళ్ళకి తెలియవచ్చేది ఏంటంటే, వాళ్ళకి కోర్టుల ద్వారా తెలుసుకోవాలి, లేదంటే మీకు కానీ ఎవరన్నా మండలంలో కానీ ఎక్కడైనా కూడా న్యాయం తెలిసిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళ ద్వారా మీరు నాకేదో కాంపన్సేషనో లేకపోతే ఏ విధంగా చేయాలో చేసుకునేది రాజీ చేసుకోవాలి. నా విషయం ఇరిగేషన్దా, మీరు ఇరిగేషన్ గవర్నమెంట్ది ఎట్లా ఉందో అది చూసుకోవాలి. అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళకి అడ్డుపడి ఇది రాజకీయ రంగు పులిమి ఈ బాణా శ్రీనివాసులు రెడ్డి, ఆన రామారెడ్డి గారు వీళ్ళకి ఏం సంబంధం అండి? వాళ్ళ ద్వారా వాళ్ళు ఏదో వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఇష్యూని ఏదో లబ్ధి పొందాలని చెప్పేసి ఇది రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తున్నారు. దీనికి విక్రమరెడ్డి గారు, కంటాపతి రఘునాథ్ రెడ్డి గారు వెనకుండి హజ్యం పోసి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందడానికి ఇలా చేస్తున్నారు తప్ప నిజంగా దీంట్లో ఈ రెండు కుటుంబాల మధ్యలో జరిగే విషయాల్ని దీని అనవసరంగా వీళ్ళు వేరే విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇంకొకటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీడియా ద్వారా సోషల్ మీడియాలో వాళ్ళకి ఏదో ప్రాణహాని ఉన్నట్టు ఆర్టిఫిషియల్గా ఒకటి క్రియేట్ చేసి పంపిస్తున్నారు. నిజాలు తెలియని చాలా వ్యక్తులు అదే నిజమని నమ్మి ఒక అమ్మాయి వీడియోలు పెడుతుంటే దాన్ని చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, దుష్భాషలు ఆడుతున్నారు. దాన్ని మేము చాలా బాధపడుతున్నాం, మానసికంగా బాధపడుతున్నాం. ఇప్పుడు 2 రోజుల క్రితం మా అక్క చనిపోతే మేము చాలా ఏమనుకుంటున్నాం, వీళ్ళందరూ దుష్ప్రచారాల వల్లే ఇట్లా జరిగిందేమోనని మేము టెన్షన్లో ఉంటున్నాం. నిజంగా మాకు వాళ్ళు ఏ రోజు వాళ్ళ వ్యక్తిగతంగా ఎప్పుడు మేము దూషించలేదు, ముందు కూడా దూషించబోము. వాళ్ళకి న్యాయం కావాలనుకుంటే పెద్ద మనుషుల ద్వారా చేసుకోవచ్చు, లేదా కోర్టుల ద్వారా తెలుసుకోవచ్చు. కానీ దీనికి పార్టీని ఆస్వాదించడం కరెక్ట్ కాదు, వ్యక్తులను ఆస్వాదించడం కరెక్ట్ కాదు, మమ్మల్ని కూడా తిట్టడం కరెక్ట్ కాదు. మాకేమైనా వాళ్ళ ఇన్ఫ్లుయర్స్ మమ్మల్ని ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు, ఆ భయం వాళ్ళకి చాలా ఉంది. అందుకని వాళ్ళు కూడా ఆ వీడియోని తొలగించుకొని మేము వాళ్ళకి హాని చేసేవాళ్ళం కాదు, వాళ్ళు మాకు హాని చేయొద్దని మేము వాళ్ళకి హాని చేయమని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తూ మాకు అవసరం కూడా లేదు. మా వృత్తి కాదు అది, నేను ఏదో ఉద్యోగం చేసుకుని బతికే వ్యక్తులను తప్ప మాకెందుకు ఇది. వాళ్ళు న్యాయం కావాలనుకుంటే కోర్టుల ద్వారా న్యాయం తెలుసుకోవడం, లేదంటే ఏదో పెద్ద మనుషుల దగ్గర న్యాయం తెలుసుకోవడం ఒకటే. నా విషయంకి వస్తే మీరు ఇరిగేషన్ది డిస్కస్ చేసుకుని అంతేగాని ఈ 2 ఇష్యూల్ని లింక్ చేస్తూ పార్టీలకు ఆస్వాదించడం నేను పూర్తిగా ఖండిస్తున్నాను. నేను పోలీస్ శాఖ వారిని కానీ కోరుకునేది ఇదే, మాకు ప్రాణహాని ఉంది. వీళ్ళు చేసిన ఇన్ఫ్లుయెన్స్, వీళ్ళు వీడియోలు చేసిన దానివల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చూసి మా మీద అటాక్ చేయడానికి రకరకాలుగా బూతులు పెడుతూ మేము అంత చూస్తామని అని చాలామంది పెడుతున్నారు. ఆ లింక్లన్నీ నా దగ్గర మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు లోకాయుక్తలో వచ్చిన ఇది కూడా మీకు చూపిస్తున్నాను. ఆర్డర్ ఆల్రెడీ సమాధానం ఇచ్చున్నారు వాళ్ళకి డిస్మాంటిల్ చేయమని. పడవేయడానికి అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే వీళ్ళు దాన్ని ఆపుకోవడానికి ఎలాగ అర్థం కాకో, లేకపోతే ఎవరు రాంగ్ డైరెక్షన్లో వాళ్ళకి పంపిస్తున్నారో తెలియక వీళ్ళు పార్టీని ఆస్వాదించి, వ్యక్తులను ఆస్వాదించి, ముఖ్యంగా బాణా శ్రీనివాసరెడ్డిని, ఆన రామరెడ్డి గారిని ఆస్వాదించి ఈ విధంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. దీంట్లో ఎవరి యొక్క ఇది లేదు, మా 2 కుటుంబాల మధ్య జరుగుతున్న వివాదం తప్ప ఇంకొకటి లేదు. నాకు అన్యాయం జరిగింది, నన్ను పరామర్శించాల్సిన మనిషి ఈరోజు పరామర్శిస్తున్నారు వాళ్ళని. నా కొట్టం పడేసినప్పుడు నన్ను ఎవరు పరామర్శించలేదు, మా నాన్నగారు చనిపోయినప్పుడు పరామర్శించలేదు. ఈరోజు నేను లాస్ అయ్యి ఉన్నాను, నా స్థలం అంతా లాస్ అయ్యి ఉంది. అయినను అధికారులు కూడా దీనికి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని న్యాయం జరగద్దని ఆశిస్తూ నేను కోర్టుల ద్వారా ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. కోర్టులో ఉన్న విషయాన్ని కోర్టులోనే తెలుసుకుంటాం తప్ప మేమేమి చట్టాన్ని మా చేతిలో తీసుకోలేము, మాకు అంత శక్తి లేదు. మేము మధ్యతరగతి కుటుంబం వస్తుంది, అది మీరు గమనించగలరని మీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాను. నమస్తే. మీ మీడియా ద్వారా నేను చూసినప్పుడు బీహార్ నుంచి కొంతమందిని తీసుకొచ్చి మమ్మల్ని ఏదో చంపిస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు భయంకరమైన ఆరోపణలు చేశారు. నేను ఎక్కడో ఉద్యోగం చేసుకునే వ్యక్తిని. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇప్పుడు నారు ఏతలు వస్తున్నాయి, నారు నాటుకుంటున్నారు, వరి నారు. దాంట్లో బీహార్ నుంచి, కలకత్తా నుంచి గ్రామంలోకి వచ్చి వాళ్ళు నాటుకుని వాళ్ళ జీవనాధారం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏ పాపం తెలియదు. దీన్ని ప్రతిదీ వాళ్ళు అబద్ధాలను ప్రచారం చేయడంలో దిట్టలాగా చేస్తున్నారు తప్ప దీంట్లో ఎవరికి ఏ సంబంధం లేదు. అది కాకుండా వాళ్ళకు తెలుసు, వాళ్ళ ఆత్మసాక్షి కూడా తెలుసు ఇదంతా ఏం జరుగుతుంది ఏంటనేది. అనవసరంగా వాళ్ళు దీన్ని హైప్ తెచ్చుకోవడానికి, వాళ్ళు వ్యూస్ పెంచుకోవడానికి సోషల్ మీడియాలో ఇట్లా చేస్తున్నారు తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదు. ఇది యాక్చువల్గా 2023లో నేను మా మాకు బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. 23 ఆగస్ట్ 23. అదే రోజు నేను లేని సమయం చూసి జేసీబీ తీసుకొచ్చి మా పట్టం పడేసి వాళ్ళు 2023లో వాళ్ళ అక్రమ కట్టడాన్ని స్టార్ట్ చేసుకుని అదే సంవత్సరంలో కంప్లీట్ చేసుకుని, అప్పుడు ఎవరి పరిపాలన అనేది అందరికీ తెలుసు.
ఇప్పుడు దానికి కోర్టుల ద్వారా వెళ్ళినప్పుడు ఈ రోజు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన దాన్ని ఇప్పుడుండే ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పేసి బురద చల్లుతున్నారు. ఇది 2023లో అందరికీ తెలిసిన ప్రభుత్వం అన్నది. ఈ రోజు 2026లో దాని ఆర్డర్ వచ్చినప్పుడు ఈ రోజు ఇప్పుడుండే ప్రభుత్వ అధికారుల మీద ఆస్వాదించి వాళ్ళు ఏదో వీళ్ళకి ఏదో చేస్తున్నట్టుగా చేస్తున్నారు. న్యాయం ఎప్పుడు న్యాయం జరగదు. ఇంకొకటి, చట్టం ఎవరికి చట్టం కాదు. నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేను. నాకుండే డాక్యుమెంట్స్ నేను సబ్మిట్ చేస్తే దాన్ని బట్టి తీర్పు వస్తుంది తప్ప ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో వస్తుంది అనుకుంటే అదంతా భ్రమ మాత్రమే. ముందు మనం కట్టుకునేటప్పుడు అక్రమం లేకుండా కట్టుకుంటే ఎవరికైనా ఇబ్బంది ఉండదు. వాళ్ళకి కూడా ముందు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను, మనం గృహంలో నివసించాలంటే ప్రశాంతంగా నివసించాలి. మీరైనా నేనైనా. మేమే 1980 నుంచి ఈ ఇది లేకుండా జీవిస్తున్నాం, అంటే ప్రశాంతత లేకుండా. మీరు కూడా ప్రశాంతత లేకుండా జీవించాలని ఈ వాదంలోకి అనవసరంగా వచ్చి ఇల్లు కట్టుకునేది కూడా కాకుండా ప్రతిరోజు మమ్మల్ని మానసికంగా క్షోభ పెడుతున్నారు. మా పనులు మేము చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు కూడా మా రిలేటివ్స్ వాళ్ళతో కూడా మాట్లాడలేకపోతున్నాం. ఎందుకు? ఇటువంటి విషయాలన్నీ మా మీద బురద జల్లిన దానివల్ల సమాజంలో నాకు మీరు కావాలంటే ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకుని నా కాంటాక్ట్స్ 5000 కాంటాక్ట్స్ ఉంటాయి. మీరు ఎవరికైనా ఫోన్ చేయండి. రామకృష్ణారెడ్డి ఎటువంటి వ్యక్తి అని తెలుస్తుంది. మండలంలో నాకుండే మంచి పేరుని వీళ్ళు చెడగొట్టాలని చూస్తున్నారు. అంతగా తప్ప ఇంకోటి ఏమి చేయలేరు. తర్వాత న్యాయం చేయండి, న్యాయం మాట్లాడండి, న్యాయం కోర్టులో తెలుసుకోండి. అనవసరంగా అధికారుల్ని బదనాం చేస్తూ ఈ విధంగా వీడియోలు చేసి చేయడం అనేది కరెక్ట్ కాదు. నా మీద కూడా అనవసరమైన కేసులు పెట్టి నన్ను రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. నాకు ఏ బెదిరింపులు రాలేదు. కాకపోతే సోషల్ మీడియాలో ఒకటే, వాళ్ళు ఆమెకి ఇన్ఫ్లుయర్స్, ఆమె ఫాలోవర్స్ రకరకాల వీడియోలు చేసుకొని చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే ఎవరైనా కూడా దాని మీద ఇదైపోయేసి మమ్మల్ని చేయొచ్చు, ఏమన్నా ప్రాణహాని కానీ చేయొచ్చు, మా కుటుంబ సభ్యులు కానీ ప్రాణహాని ఉందని చెప్పేసి మేము అనుమాన పడుతున్నాం. అది కూడా మేము నాట్ షూర్. మీరు అది పోలీస్ శాఖ కూడా దీన్ని చేసుకుని పోలీసు వాళ్ళు కూడా దీన్ని పరిశీలించి చేయగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మా ఇల్లు కొట్టం పూజ చేసినప్పుడు కంప్లైంట్ ఇచ్చాం. అప్పట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పరిపాలనలో వాళ్ళు కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. నేను అందువల్ల పెద్ద మనుషులు చెప్పాను. పెద్ద మనుషులు కూడా వాళ్ళందరికీ తెలుసు, గ్రామాల్లో అందరికీ తెలుసు, ఈ స్థలం ఉంది, ఇది రామకృష్ణారెడ్డి వాళ్ళ స్థలము, వీళ్ళకి చేయాలి, వీళ్ళు అన్యాయంగా చేస్తున్నారని చెప్పేసి. కానీ వాళ్ళు ఎవరి మాట, పెద్ద మనుషుల మాట వినలేదు. మొండిగా దౌర్జన్యంగా ముందుకు వెళ్ళిపోయేసి ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తారనేసి వెళ్ళారు. ఈ రోజు కోర్టులో వచ్చిన విషయాలను చూసి ఈ విధంగా వాళ్ళు పక్కదారి పట్టించి అధికారుల్ని, గవర్నమెంట్ని బదనాం చేస్తున్నారు. మా స్థలం మా ఇంటి ముందు ఇల్లు ఉంది. ఈస్ట్ వైపు వాళ్ళ ఇల్లు ఉంది. 8 అడుగులు దారి స్థలం ఉన్నది. ఆ దారి స్థలాన్ని ఆక్యుపై చేసేసి 8 అడుగులు దారి స్థలం ఎంత ఉందో అంతవరకు ఆక్యుపై చేశారు. వెనక వైపు ఉన్న 20 ఎకరాల వరకు ఇరిగేషన్ కూడా ఆక్యుపై చేశారు వాళ్ళు.